ఇందులోని సందర్భం లేవు. ఎందుకంటే పిల్లల ఒకరిద్దరు చనిపోరంటే పర్వాలేదు, కానీ అక్కడెక్కడ కూడా దగ్గర దగ్గర 5-6 కుటుంబాలు మరణించారు. ఇంకా మరణించిన బాడీ కూడా ఇంకా ఇంటికి రాలేదండి. అలాంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మనం అయితే ఆదివారం దినాన్ని చూసాము, అందరితో పరిస్థితులతో మనం ముఖపరిచయం చేసుకున్నాము. కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఏ రోజున ఏం జరుగుతుందో ఏం తెలియదు, మనకి ఎవరికి తెలియదు. ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవుని యొక్క మాటకు, దేవునికి విధేయత కలిగి దేవుడిచ్చిన ప్రతి మాట చొప్పున బ్రతకాలి. కాబట్టి ముఖ్యంగా మనం రక్షించబడ్డాము, మన కుటుంబంలో ఎంతో మంది రక్షించబడవలసిన వారు ఉన్నారు. వారి పట్ల మన బాధ్యత ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. గతించిన కాలంలో ఒక చక్కని మన పాఠాన్ని మనం మొదలుపెట్టాం. ఈ వారితో ఆ పాఠం అయిపోతుంది. ఆ పాఠం ఏంటంటే భక్తిపరులు భక్తిహీనులుగా మారడానికి కారణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నాకు తెలియదు మరి. భక్తి పనులు భక్తిహీనులుగా మారిపోవడానికి కారణాలు. మొదటి కారణం ఈ లోక ప్రభావం. రెండు మనుషుల ప్రభావం. మూడు ఏంటంటే చదువు చెప్పాలి, పరిస్థితుల ప్రభావం. నాలుగోది ధన ప్రభావం. 5 లేదా భక్తి పరులు భక్తిహీనులుగా మారిపోవడానికి దేవుని లేఖనాల ద్వారా కొన్ని సేకరించి మీకు తెలియజెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లోక స్నేహము అదొక కారణం అండి. అలాగే మనుషులకు ప్రభావం అదే ఒక కారణం. అలాగే పరిస్థితుల ప్రభావం ఇంకో కారణం. ఇంకో కారణం ఏంటంటే ధన ప్రభావం. అయితే ఈరోజు ఆఖరిగా అంటే ఇన్నేం చెప్పుకోవచ్చు, కానీ ఒకే అంశాన్ని వారాల్లో నెలలో చెప్పుకుంటే మీకు బోరేస్తుంది. కాబట్టి మన అంశం మారాలి. కాబట్టి వారంతో ఈ అంశం మనం పూర్తి చేద్దాం. అయితే ఈరోజు స్నేహితుల ప్రభావం. స్నేహితుల ప్రభావం. కాబట్టి ప్రియుల ముఖ్యంగా స్నేహితుల ప్రభావాన్ని చూసినప్పుడు మంచి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు ఉంటారు. స్నేహితుల ప్రభావంలో మంచి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు ఉంటారు. మంచివారు ఏం చేస్తారంటే, మంచి స్నేహితులు ఏం చేస్తారంటే మనల్ని ఆత్మీయతలు నడిపించడానికి అవకాశం ఉంటుంది, మనం భక్తులు నడిపించడానికి అవకాశం ఉంటుంది. చెడ్డ స్నేహితులు అయితే ఈరోజు ఆత్మను కాబట్టి చెడ్డ స్నేహితులు అయితే సినిమాకి వెళ్ళిపోదాం అంటారు, లేకపోతే ఇంకోటి అని చేస్తుంటారు. కాబట్టి మనం స్నేహం చేసినప్పుడు కూడా
ఎవరితో స్నేహం చేయాలనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి. అంటే ఆడవారు కానీ మగవారు కానీ. అయితే ప్రియులరా, అరే మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారని ఎలా చెప్పగలమని చూసినట్లయితే ఒకసారి యోబు గ్రంథం చూసినట్లయితే యోబు గ్రంథం 2వ అధ్యాయము యోబు గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు మనకి అర్థమవుతుంది ప్రియులరా. 2వ అధ్యాయంలో చివరి వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. 422. ఓకే. యోబు గ్రంథం 2వ అధ్యాయము 13. ఓకే, 11 నుంచి మనం చదువుదాం. తెమానీయుడైన ఎలిఫజు, హుషేనీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రము చిప్పుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తేచిరి. అతని బాధ అత్యధికంగా ఉండేదని గ్రహించి ఎవరును అతనితో ఒక మాటైనను పలుకక రేయి మగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుంది. ముఖ్యంగా పిల్లగా యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఎవరంటే ఎలిఫజు, బిల్దదు, జోఫరు. యోబుకి ఇలా జరిగింది. యోబు పిల్లలు చనిపోయారు. యోబుకి ఆస్తి పోయింది. యోబుకి ఒళ్ళంత గ్రూపులు అనే విషయం స్నేహితులు తెలిసిందండి. ఈరోజు చిన్న విషయం అయితే ప్రపంచానికి టక్కన తెలిసిపోతుంది. కానీ ఆ రోజుల్లో అలాంటి పరికరాలు సాధనాలు లేవు. ఎలాగోలా తెలుసుకుని నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే పిల్లరా, నా స్నేహితుడు బాధల్లో ఉన్నాడు అని పక్కన పరిగెత్తుని వచ్చి అతను ఆదర్శ ప్రయత్నం చేస్తాడని. అలాగే ముగ్గురు కూడా వచ్చి యోబు యొక్క పరిస్థితి చూశారండి. యోబు ఎలా ఉన్నాడంటే అప్పటికే బూడిదలు కూర్చొని చిల్ల పెంకుతో ఆ ఒళ్ళంతా తీసుకుంటున్నాడు. అలా ఉన్నాడు. అలాంటి పరిస్థితి చూశారు యోబు స్నేహితులు. అతనితో కూడా బూడిదలో కూర్చొని అంగలార్చారు. 1 రోజు 2 రోజులు కాదండి, 7 దినాలు. పిల్లలు అర్థమవుతుందండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే లోక స్నేహము ఎలాగా దేవుళ్ళ నుండి విడిపోతామో అవుతాము అనేది ఈ పాటను బట్టి మనం నేర్చుకోవాలి. అయితే ముగ్గురు స్నేహితులు బాగా చక్కగా అయితే యోబు యొక్క కష్టాన్ని తెలుసుకుని వచ్చారు. 7 రోజులు ఉండిపోయారు. అలాగే యోబు గ్రంథం 16వ అధ్యాయం చూసినట్లయితే ఆ మంచి స్నేహితులు చెడ్డ స్నేహితులకు కూడా స్నేహితులుగా ఎలా మారిపో చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 20 వచనం ఒకసారి చూద్దాం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వాద్యమాడ వల్లనియు పుత్రుని విషయమై వారి స్నేహితులతో వాద్యమాడ వల్లని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళ ప్రవాహం విడుచున్నాను. కొద్ది సంవత్సరం గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళేది. ముఖ్యంగా యోబు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ఆయన పరిస్థితి చూశారు.
ఆయనతో పాటు బూడిదలోకి వచ్చి అంగలాచారండి 7 దినాలు. అయితే తర్వాత ఇప్పటికీ కూడా యోబు జీవితంలో మారలేదు. ఏంటి మారట్లేదు అంటే, ఎప్పుడు కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా దేవుని గురించి ఒక మాట అయినా కూడా చెప్పలేదు. అనలేదు అంటే దూషించలేదు. దూషించబోతున్నప్పటికీ స్నేహితుడికి పాపం వస్తుంది. అంటే మనం కూడా కష్టాలు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుతుంటాం. అలాగే ఇప్పుడు యోబు గురించి యోబు యొక్క స్నేహితులను మాట్లాడుతున్నాడంటే, నీకంత భక్తి పడుకున్నావు, ఇంత దాన ధర్మాలు చేస్తున్నావు, యథార్థవంతులు ఉన్నావు, మరి నీ దేవుడు ఒక బిడ్డైనా ఉంచలేదే, కొన్ని బిడ్డలు తీసేసాడు, చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, ఆరోగ్యమైన కూడా బాగుండాలి కదా అని వాళ్ళు ఎగతాలు చేస్తుంటే, నీ యొక్క భక్తి నీకు ధైర్యం పుట్టిందని ఎగతాలు చేస్తుంటే యోబు అంటున్నాడు, ఎందుకంటే నేను మరలా కొన్ని సంవత్సరాలు ఉండిన తర్వాత తిరిగి రాలోకి వెళ్ళిపోతాను. కాబట్టి పిల్లరా యోబునే 3 స్నేహితులు మొదట్లో మెచ్చుకున్నారు. తర్వాత ఏమైందంటే ఆపాషణ చేశారు. అలాగా ఇప్పుడు మన జీవితంలో మనకు ఫ్రెండ్స్ ఉంటారండి, స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా యవన బిడ్డల విషయంలో, మగ విషయంలో, అలాగే ఆడవారి విషయంలో, స్నేహితుల విషయంలో మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఒకవేళ జాగ్రత్త చూసుకోకపోతే మనం భక్తిహీనులుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సామెతల గ్రంథంలో సొలొమోను గారు స్నేహితుల గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 20 ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 20 త్వరగా తీసిన వాళ్ళు పేజ్ నెంబర్ చెప్పండి. 545. చూడండి ఇప్పుడు ముఖ్యంగా స్నేహితుల యొక్క ప్రభావంలో దేవుళ్ళ నుంచి భక్తుల నుంచి తప్పుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిస్తే సాతానుడు కొన్ని మార్గాలు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఒకటే మార్గం, కానీ సాతానుడి అనేక మార్గాలు. ముఖ్యంగా చూడండి, ద్రాక్షరసము వెక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. కాబట్టి ఇక్కడ ఒక సమస్య చెప్పాడు. ఈరోజు ఇదివరకు మన పూర్వీకులు పిల్లరా వారమంతా కూడా పనిచేసి శనివారం రాత్రి సమయంలో అప్పటికి వాహని అని సారా ప్యాకెట్లు ఉండేవండి. ఆ ప్యాకెట్ కొడుకుని జైలు వేసుకుని వచ్చేసేవాడు. అంటే వారం రోజులు కష్టపడి శనివారం మాత్రం తాగేవారండి. అంత తాగేవారు కాదు, కొంతమంది తాగేవారు. కానీ ఈరోజు పిల్లరా ఎలా ఉంది పరిస్థితి? ఎవరి బిడ్డలే ఆ సోపను లేపుతున్నారండి, తెల్లారగట్ల లేపుతున్నారండి. అటువంటి పరిస్థితి అయిపోయింది. అయితే దేవుడు ఏమన్నాడంటే, ద్రాక్షరసము వెక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును. మద్యం తాగినోడికి ఇంకా తల్లి చెల్లికి తేడా తెలియదండి, తేడా తెలియదు. అలాగా ఇంకా ఏం చెప్తాడంటే, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. అంటే దేవుడు ఏమన్నాడంటే, ద్రాక్షరసం అంటే మనం ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ద్రాక్షను తీసుకుంటాం. ఇది పులియని ద్రాక్షరసం. వాళ్ళు తీసుకునేది పులిసిన ద్రాక్షరసం. కాబట్టి ఈరోజు పిల్లల స్నేహితుల యొక్క ప్రభావంతో ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసులోనే మందుకు బానిస, లేకపోతే ఇంకోటి. ముఖ్యంగా ఈరోజు ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే గంజాయి వాడు ఒంట్లోకి వెళ్ళిందనుకో అసలు ఏం చేస్తున్నాడో తెలియదండి. నిజంగా పిల్లల గతించిన వారము ఒక బిడ్డ ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఒక చోట ఉన్నారు, బిడ్డ ఒక చోట ఉన్నాడు. ఉద్యోగం చేస్తుంటే కూడా తల్లికి ఫోన్ చేశాడంట, ఏంటి 1000 రూపాయలు పంపమ్మని.
పాపం నా బిడ్డ ఏం అవసరం ఉన్నాడని 1000 పంపించి, తర్వాత 2వ రోజు 10,000 పంపించమన్నాడు. 10,000 అన్నప్పటికీ తల్లికి బాధ కలిగింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు 10,000 ఇంటి అవసరాన్ని ఫోన్ పెట్టేసినాను. వెంటనే ఆడు 100 కిలోమీటర్లు దూరం ఉన్నాడు. ఇంటికి వచ్చేసి వెంటనే ఆ బ్యాగెట్ పడేసి తల్లి మీద యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఎంత యుద్ధం అంటే తల్లిని మెడకోసేసి ఆ గది నుంచి, అప్పుడు ఆ గదిలో దెబ్బలాట చెప్తే తండ్రి గది నుంచి వచ్చాడండి. తండ్రిని బరబర లాక్కెళ్ళి ఆ గదిలో బంధించేసి తల్లిని ఆల్లో పీక్కోసేసి బయటికి తీసుకొచ్చి వరంలో పడేసి శుభ్రంగా టీవీ పెట్టుకుని చూస్తున్నాడంట. అయితే ఆ చుట్టుపక్కల ఆ కేకలిని పోలీసులు ఫోన్ చేసి, అంటే ఏం చేస్తుంది? కనిపించిన తల్లిదండ్రుల్ని ఒక్క నిమిషం చంపేస్తున్నాడు. దేవుడి ముందే చెప్పాడు, మంచి మరణం పుట్టించను. ఇంకా విషయం చూసినట్లయితే సామెతల గ్రంథం 23 ఒకసారి చూసినట్లయితే 23-29 నుంచి చదువుకుందాం ఒకసారి. 20 నుంచి 23-20 చూడండి. 548 పేజీ. ద్రాక్షరసము తాగువారితోనైనను మాంసము హెచ్చిగా తినివారితోనైనను సహవాసము చేయకము, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులు. పిల్లల దేవుడు హెచ్చరికనండి. ద్రాక్షరసము తాగువారితోనైనను మాంసం హెచ్చిగా తినివారితోనైనను సహవాసం. చాలా మంది ఇంకా లేచారంటే 2 విషయాలు, తినడము తాగడం, 3వ విషయం చూపించడం. తినడము తాగడం చూపించడం అంతే. ఈరోజు పిల్లల యవన బిడ్డలు అసలు మరి తల్లిదండ్రులు బాధ్యత పెట్టలేదని నాకు తెలియదు, కానీ ఊరికే తిరుగుతున్నారండి. అంటే ఇక్కడ ఉన్న యవన బిడ్డల గురించి కాదు, ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే చదివేసుకోవాలంతే. నేను చెప్పినది కావాలి, దేవుడు చెప్తున్నాడు. నీ మంచిగా చెప్తున్నాడు, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాడు దేవుడు. అయితే చాలామంది మాంసం ఎక్కువ తింటారు, మందు కూడా ఎక్కువ తాగుతారు. ఇలాంటి తోటి సహవాసం చేయమని చెప్పాడా, సహవాసం చేయదని చెప్పాడంటే సహవాసం చేయొద్దు, అది నీకు ప్రమాదం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ భక్తిలో ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే సహవాసం చేసామో భక్తిలోకి మారిపోతావు. ఇంకా లేచిన మొదలు ఏం దేని చూస్తాడంటే తినడం కోసం తాగడం చూస్తాడంటే. అలాగే ఇంకా మనం చూసినట్లయితే అదే చీరలో ప్రియులగా 30 నుంచి చదువు ఒకసారి. 30 నుంచి కూడా చదువుతాం. ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చి వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా. చూడండి, ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకము. అంటే ఆ గిన్నెలో వేస్తే ద్రాక్షరసం తలతలలాడిపోతుందండి. మరి నాకు కూడా తెలియదు. ఆ కాయలో ఆ బ్లాక్ ఉంటుంది తప్ప ఇంకా ఆ రుచి కానీ పసిగా నాకు తెలియదు. కానీ దేవుడు చెప్పినాడు, పిల్లరా ఎవరికి శ్రమ అంటే చూడండి. ఒకసారి మనం చూసినట్లయితే 29 వచ్చిన ఒకసారి చూద్దాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతువు లేని భయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసంతో పొద్దుపరుచుల వారికి కదా. అంటే లేగితనంగా మొదలు పెడతాడండి, లేకడం దూరంగా మొదలు పెడతాడండి. కానీ పిల్లరా అవి ఎంత రుచిగా ఉన్నా కూడా వాడి వైపు చూడకము అని దేవుడు చెప్పాడండి. చూడకము అంటే చూడొద్దు, కానీ చూస్తే బానిస అయిపోతుంది. అంటే తాగోలు బానిసలు అయిపోవాలని ఇప్పుడు ఈ సందర్భం చెప్పినాం. కానీ చివరికి ఎవరు దేనికి బానిసలు అయిపోయి చెప్పి ముగిస్తాను. మనం కూడా బానిసమండి, దేనికి బానిసలు అయిపో తర్వాత చెప్తాం. అదే మనం చూసినట్లయితే చూడండి, ఆ 32 వచ్చిన త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపు చూడకు. ఒకవేళ చూస్తే ఏమవుతుందో చెప్తాడండి. పిమ్మట అది సర్పం వల్లే కరుషును, కట్ల పాము వల్లే కాటు వేలు. పిల్లల కట్టల పాము కరిస్తే మనకు తెలిసేది.
సర్పం కడితే మరి భయంకరమైన సర్పం కడితే ఏమవుతుందో తెలుసు. నిజంగా మరి మొన్న తాడబ్బాయి గారి యొక్క అల్లుడు కార్యక్రమానికి మేము వెళ్ళానండి. వెళ్ళినప్పటికీ వాళ్ళ అల్లుడు గారి కుటుంబంలో 13 మంది అన్నదమ్ములు ఉన్నారంట. మరి 13 మంది చిన్నాన్న పెద్దనాన్న నాకు సరిగా తెలియదు, 13 మంది ఉన్నారండి. వాళ్ళు పెద్దనాన్న గారు మాట్లాడారు. అయితే అందులో చాలా మంది చనిపోయారండి. ఆ చనిపోవడం కూడా 50 సంవత్సరాలు నిండా కూడా చనిపోయారు. 50-52తో చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే వాళ్ళు మద్యానికి బానిసలు అయిపోయారని చెప్పాడండి. అందరూ ఇద్దరు చెప్పాడండి. అంటే పిల్లరా ఈరోజు ఎంఎస్ఎన్ చనిపోయారంటే ఆ కారణం మద్యమండి. మద్యం తాగి బాత్రూమ్ పడిపోతే ఏమవుతుంది? కాబట్టి పిల్లరా దేవుడు ముందే చెప్పాడు, ఒకవేళ తలతలాగా ఉండగాను రుచిగా ఉండగాను ఒకవేళ దాని వైపు చూస్తే దాన్ని చేపిస్తే ఏమవుతుందంటే అది కట్లపాము కాటేస్తే ఒకవేళ కాటేస్తే ఒకవేళ తగిన సమయంలో వైద్యం హాస్పిటల్ తీసుకెళ్ళి చచ్చిపోతారండి. సర్పం కాటేసి చచ్చిపోతారు. అంటే దేవుడు ఏమని చెప్పాడంటే మరణం వస్తుంది అంతే అని చెప్పాడు. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో ప్రియులరా, అసామెతల గ్రంథం కాదు యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 22 అధ్యాయం 10 వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 22 అధ్యాయము. ఓకే, క్షమించండి, 22:13. యెషయా 22:13. రేపు చచ్చిపోదుము కనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయచ్చు మాంసం తినుచు ద్రాక్షరసం తాగుచు దీనితో సంతోషించి ఉత్సాహించుదురు కాగా ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇక్కడుచున్నాడు. మీరు మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా. ఓకే ప్రియులారా, యెషయా భక్తుల ద్వారా ప్రకటన ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి బోధించాడండి. ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. ఏం బోధించాడు అంటే ప్రియులారా, ముఖ్యంగా రేపు చచ్చిపోదుము తిందుము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించి గొర్రెలు కోయచ్చు మాంసం తినచ్చు ద్రాక్షరసం తాగుచు మీరు సంతోషించి అంటే సంతోషం ఉంటారు. కానీ దానివల్ల ఏమవుతుందో ప్రమాదం రాయించాడు దేవుడు. చాలామంది ఏమనుకుంటారంటే నేను చచ్చిపోతాం. మా నాయన కూడా అనేవాడు, రేపు చస్తే ఇవాళ 2 రోజు, రేపు చచ్చిపోతాం ఇవాళ 2 రోజు అని అనేవాడు. అంటే మాట వస్తుంది. కానీ చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే మనిషి పుట్టింది ఎందుకు జలసాలు చేయడానికి, అనుభవించే రాజా. మరి దానికి ఒక ప్రోగ్రామ్ టీవీ వాళ్ళు అనుభవించే రాజాని, మరి ఆ టైటిల్ ఏం అనుభవించాలో మనకు తెలియదు, కానీ టైటిల్ మాత్రం అనుభవించే రాజా. చాలామంది అనుభవిస్తున్నారండి, అనుభవించేస్తున్నారు. కానీ వాళ్ళకి దేవుడిచ్చిన ఆయుష్కాల కంటే ముందుగా ప్రియులరా, దేవుడిచ్చిన ఆయుష్కాల కంటే ముందుగా చనిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం ఉందండి. ఈ ప్రమాదాన్ని పసిగట్టలేదు ఎవరు. తెలిసినా కూడా, చచ్చిపోతామని తెలిసినా కూడా చాలామంది దీనికి బానిసలు అయిపోయాయి. నిజంగా ప్రియులరా, చాలామంది ఆ షాప్ దగ్గర శుభ్రంగా తాగేసి ఆ రోడ్డు పక్కన పడిపోతున్నారు, అక్కడే మొత్తుపోతున్నారు. నిజంగా ప్రియులరా, ఆ భర్త ఆ భార్యని చూసింది అనుకోండి, ఏమనుకుంటుంది?
ఆ భర్తని ఆ పిల్లలు చూశారనుకోండి, తండ్రిని పిల్లలు చూశారనుకోండి, ఏమనుకుంటారు? సంతోషిస్తారా? నిజంగా పెళ్ళనే మాటల్లో సమస్తాన్ని విడిచిపెట్టి నా భర్త నన్ను పెంచుతాడు, పోషిస్తాడు, వ్యాధి బాధలు సంరక్షిస్తాడని అతని గురించి ఏమీ తెలియకుండా పెళ్ళే అనే ఒక నెపంతో అన్ని ఊర్లు పెట్టేసి వచ్చేస్తుంది భార్య. కానీ చాలా మంది భార్యల్ని వేధిస్తూ వాళ్ళ సంపద కూడా అనుభవిస్తూ ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు కూడా తాగుతూ ఎక్కడో చోట పడిపోతాడు. చిన్నప్పుడు పిల్లల పాకిల ఆంజనేయులు గారిని తాగేసి నానసుబ్బరావు ఇంటికాడ ఉంటే గొల్లమందుల భూషణ్ గారు తీసుకొని చూడండి. భూషణ్ చిన్నపిల్లలు వారిని తాగేసి ఆ నానసుబ్బరావు ఇంటికాడ ఉంటే ఆయన తీసుకొని చూడండి. ఈరోజు పిల్లల నిజంగా నా భర్త లేకపోతే నా భార్య భర్త షాప్ దగ్గర పడిపోతే భార్య ఎలా ఉంటుంది మనసు? ఆ తండ్రి పడిపోతే ఆ బిడ్డలు మనసు ఎలా ఉంటుంది? కాబట్టి బిడ్డలు కూడా ఆ తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటారండి. ఆ బిడ్డలకి తల్లిదండ్రులే హీరోలు హీరోయిన్లు. అలాంటి బిడ్డల ఎదుట మనం ఎలాంటి పని చేస్తే అసలు బిడ్డలు గౌరవిస్తారా, ప్రేమిస్తారా, భార్య ప్రేమిస్తారా, లేకపోతే గౌరవిస్తారా? సమాజంలో విలువ ఉంటుంది, విలువ లేదా? కుటుంబంలో విలువ ఉంటుంది, విలువ లేదా? ఎవరు గ్రహించలేదు, ఎవరు ఆలోచించలేదు. కానీ దేవుడు ముందే చెప్పాడు, ఈ తత్వంగం అంతా కూడా నీకు మన్నానికే చెప్పాడు. ఇంకో విషయం చూద్దాం ప్రియులరా. కొత్త నిబంధన ఏం చెప్పాడంటే చూడండి ప్రియులరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ 6:10 చూద్దాం. 6:10 చూద్దాం ఒకసారి. 6:10 149 పేజీ ఒకసారి చూడండి ప్రియులరా. కొత్త నిబంధనలో దేవుడు ఏమి రాయించాడంటే దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యములకు వారసులు కాలేదు. ముఖ్యంగా చాలా మంది విశ్వాసులు తాగొచ్చులు ఉన్నారు, అలాగే పాస్టర్ కూడా తాగొచ్చులు ఉన్నారు. పాస్టర్ గారికి మూడు అంశాలు అయిపోతే ముక్క రాదండి. అంటే ముక్క అంటే ఏం చెప్పాలో చేస్తారు కొంతమంది. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి 3 అంశాలు వచ్చి ఏం మాట్లాడకూడదు నాకు తెలుసు. కాబట్టి పిల్లల నిజంగా ఒకవేళ మధ్యాహ్నకి బానిసలు అయితే, తురగబోతులు అయితే సంఘంలోకి రావడానికి కూడా అర్హత లేదండి. దేవుని రాజ్యం అంటే సంఘం అండి, ప్రభు సంఘం. ఈ ప్రభు సంఘంలో ఎవరు ఉండాలి? పరిశుద్ధులు ఉండాలి, దుష్టులు ఉండాలి. అలాంటి సంఘంలో త్రాగుబోతులు లేకపోతే దోషకులకి అవకాశం లేదు. ఒకవేళ పిల్లల సంఘంలోనే అవకాశం లేనప్పుడు దేవుడు పరలోకరాజ్యం ఎలాగిస్తాడండి? పరలోకరాజ్యం ఎలాగిస్తాడు? ఎందుకంటే పిల్లల చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో విధంగా భూమి మీద బ్రతికి శుభ్రంగా తాగి తిని చచ్చిపోదాం, ఎవరు చూచాడు అనుకున్నారు తప్ప ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, లాజరు ఎక్కడికి వెళ్ళాడు ఆ విషయాలు. ఎందుకంటే ఇవి నిజమండి, నిజ సంగతులు. బైబిల్ అనేది వాస్తవమైన సంగతులు. గత గ్రంథాన్ని ఒక మనిషి యొక్క ఆలోచన పుట్టిన గ్రంథం కాదండి. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో నిజమైన భక్తుల చేత రాయించిన గ్రంథం అండి. కాబట్టి ఇందులో రాయబడిన ప్రతి మాట అక్షర సత్యం. కాబట్టి ఇంకో విషయం చూసినట్లయితే ప్రియులారా, మళ్ళీ క్రొత్త నిబంధనలో ఇంకొక విషయం చూసినట్లయితే లూకా సువార్త 20వ అధ్యాయము, లూకా సువార్త 20వ అధ్యాయము 34 నుంచి మనం చదువుకుందాం. లూకా సువార్త 21:34 పేజ్ నెంబర్ 74. మీ హృదయములో ఒకవేళ
తిండి వలనను, అంటలు చేసుకోండి, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రియులారా, దేవుడు దేవుడి చేత సృష్టిని నిర్మించాలని మనం నమ్ముతున్నాం. అలాగే దేవుడు ఈ సృష్టికి ఒక నాశన దినాన్ని పెట్టాడనే విషయం కూడా మనకు తెలుసు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, నిన్న ఎలా ఉందో ఈ వేళ అలా ఉంది, ఈ వేళ అలా ఉందో రేపు అలా ఉంటుందని భ్రమలో బ్రతికేస్తున్నాను. కానీ పిల్లరా, నిజంగా మరి ఎంఎస్ఎన్ గారు గతించిన శనివారం తెల్లటి ఆదివారం టైం తెలియదు కానీ చనిపోయాను. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మాకు యూత్ మీటింగ్లో మేము ప్రార్థన చేసాం. అంటే బయట ఉన్న సోదరులు ఎంఎస్ఎన్ గారు కానీ, బెంజమిన్ గారు కానీ, రాబాబు కానీ, రమణ కానీ, ఇలా బయట ఉన్న సోదరులు బట్టి, ఇక్కడ ఉన్న సోదరులు బట్టి మేము ప్రార్థన చేసుకుంటాం. కానీ అప్పటికే ఆయన చనిపోయాడు. కానీ ఆ వార్త మనకు తెలీదు. ఆ వార్త తెలియదు. మేము ఏం చేసామంటే ఎంఎస్ఎన్ గారి గురించి కూడా ప్రార్థన చేసాం. అంటే మనకి ఏమి జరుగుతుందో తెలియదండి. తర్వాత క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ పిల్లరా, దేవుడు ముందే చెప్పాడు. చూడండి, ఆ మాట చూద్దాం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారము వలనను మందంగా ఉంటున్నాను. అంటే ముఖ్యంగా చాలా మంది ఇంకా తినడానికే పుడతారండి. ఈ పక్కనే కుర్చీ వేసుకుని కచ్చి మేకలాగా ఇంకా నవ్వటమే. కొంతమంది ఇంకా తిండిని ప్రేమిస్తారు. ఎక్కువ తింటే శుభ్రంగా పెరుగుతాం. తర్వాత మత్తు ఇంకా ఉదయం లేచిన దానికి సాయంత్రం పడుకున్న వరకు కూడా ఇంకా మామూలుగా ఉన్న మనిషి మత్తు ఏదో ఉండాలి, మత్తు. అలాగే చాలా మంది ఐక్య విషయం అంటే ఎలా బ్రతకాల, పొడిగేదో గింజు తినేసాం, సాయంత్రానికి ఎలాగా బియ్యం ఎక్కడ వస్తాయి, కూర ఎక్కడ వస్తుంది, ఉల్లిపాయలు ఎక్కడ వస్తాయి అంటే కుటుంబంలో లేని పరిస్థితిని బట్టి అనేక మంది ఐక్య విషయాలు కలిగి ఉంటాయి. అయితే పిల్లరా, నిజంగా ఇలాంటి విషయాలు కాకుండా ఉన్నప్పటికీ కూడా చూడండి, తప్పకుండా ఏమని చెప్తున్నాడంటే మందంగా ఉన్నందున అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ భక్తిలో నుంచి భక్తి ఎందుకు నడిపిస్తాయండి. తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐక్య విషయాల వల్ల కానీ మన భక్తిని మార్చేస్తాయి. అయితే ఈ భక్తిహీనులుగా మారిన వారికి దేవుడు ఏమి హెచ్చరిక చెప్పాడంటే, ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే జాగ్రత్తపడి. అంటే ఉరితోనే వస్తుందండి. మనం ఊహించు పిల్లలు, ఊహించిన సంఘటన జరుగుతాయి. దానికి మన సిద్ధపడి ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, స్నేహితుల ప్రభావం ముఖ్యంగా ఈ దినాల్లో మందు, ద్రాక్షరసం, ఇంకా ఎక్సైజ్ వగేరా వాళ్ళతో ఎక్కువైపోయారండి. ఇంకొక మాట చూసినట్లయితే పేతురు రాసిన పత్రికలో పేతురు గారు అపోస్తలుడైన పౌలు రాస్తూ పేతురు గారికి పత్రిక రాస్తూ ఏం చెప్పాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము పిల్లరా 3వ వచనం నుంచి చదువుతాం. 3వ వచనం నుంచి చదువుతాం. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొంచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండగను గద్దించిన కాలమే చాలును. అంటే పిల్లరా, ఈ మాటలకి అర్థం ఏంటంటే, మనం పోకిరి చేస్తాం. చాలా మంది పోకిరి చేస్తుంటారు, మనందరూ తెలుసు. తర్వాత దురాశలు కలిగి ఉంటారు.
ఆశకి దురాశకి చాలా తేడా ఉంది. నాగలాకలకే ఉన్నంత తేడా ఉంది. ఆశ అంటే దేవుడు పెట్టాడు ఆశ, కానీ దురాశ దుఃఖాన్ని చేయడు. కాబట్టి దురాశలు ఉన్నారు. అలాగే చూడండి, మద్యపానం, మందు తాగేవారు, అల్లరితో కూడిన ఆడపాటలు. అల్లరితో కూడిన ఆడపాటలు అంటే ఏమనుకున్నారు? సినిమాలు, సీరియల్ అన్నీ కూడా అల్లరితో కూడిన ఆడపాటలకు వస్తాయి. చాలామంది సీరియల్ పిచ్చారు. మాకు ఆ సినిమాలో ఆ సీరియల్ లీనమైపోయి భర్త ఇంటికి వచ్చినా పట్టించుకోక, పిల్లలు ఇంటికి వచ్చినా పట్టించుకోకు, సీరియల్ ఆ ముగింపు వరకు కూడా అలా ఉండిపోతుంది. చాలామందికి ఈ పిచ్చి ఉండదు. అంటే ఒకవేళ మనం సీరియల్ ఎక్కువగా చూస్తున్నామంటే సీరియల్కి బానిస అయిపోయాం. మందు తాగడం మందుకు బానిస అంటున్నాం, మనం సీరియల్ ఎక్కువ చూస్తున్నామంటే సీరియల్కి బానిస. అలాగే సెల్లో ఉదయం లేచిన ముందు పడుకునే వరకు స్నానం చేసినప్పుడు కూడా కొంతమంది బాత్రూమ్ పేపర్ పట్టుకెళ్ళిపోతుంది సెల్లో. అంటే సెల్ పిచ్చి, అంటే సెల్కి బానిసలు అయిపోయారండి. సెల్లో మనం ఒక గంట వాడకుండా ఉన్నామంటే బానిసలు అంతే, సెల్కి బానిసలు అయిపోయాం. కాబట్టి చూడండి, అల్లతో కూడా ఆడపాటలు, త్రాగుబోతులు విందులు, ముఖ్యంగా త్రాగుబోతులు విందులు ప్రియులరా. ఏదైనా కార్యక్రమం అయితే శుభ్రంగా మ్యారేజ్ డే అన్నా, బర్త్డే అన్నా, ఏదో కార్యక్రమం రావడం అనేది అనుకుంటారు. ఆ కార్యక్రమంలో ఇంకా శుభ్రంగా తినడము, తాగడము ప్రియులరా. నిజంగా ఒక సంగతి గుర్తు చేస్తున్నాను. ఈ తాగుబోతులు ఇందుల గురించి ఒక సంగతి గుర్తు చేస్తున్నారు ప్రియులరా. నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సర్ అంటే, నెబుకద్నెజరు కాలంలో యెరూషలేములో దేవాలయాన్ని నాశనం చేసి అందులో ఉన్నటువంటి దేవుని యొక్క ఉపకరణాలు, బంగారు ఉపకరణాలన్నీ పట్టుకొచ్చేసాడండి. పట్టుకురావడమే కాకుండా వారిని బబులోను యొక్క శరణం తీసుకొచ్చారు కొంతమందిని. అందులో దానియేలు, ముగ్గురు స్నేహితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత తన కుమారుడైన బెల్షస్సర్ రాజైనప్పుడు ఆయన ఆ చుట్టుపక్కల రాజులు రాణుల్ని పిలిచి విందు చేసుకున్నాడు. విందు చేసి ముఖ్యంగా యెరూషలేములో తండ్రి దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణాల్లో తెచ్చి మద్యం పోసి త్రాగుతూ దేవతల్ని కొనియాడుతున్నారు. దేవతలు కొనియాడుతున్నప్పటికీ ఇప్పుడు అలా జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అనుకుంటారు చాలామంది. ఊరుకోవడానికి వెంటనే ఒక ఆశ వచ్చి ఇంకో రాసి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ రాత్రిని చూసాడు బెల్షస్సర్ ఇంకా కుదేలైపోయాడు. ఇంకా నోటి మాటలేదు. ఆ దేశంలో ఉన్నటువంటి జ్యోతిష్యుల్ని, అలాగే ఇంకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పిలిచి ఈ రాత ఏంటో దాని భావం ఏంటో చెప్పండి, చెప్తే నీకు బహుమతి ఇస్తున్నాను. మంత్రులు కానీ జ్యోతిషులు కానీ ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పినా కాబట్టి రాజు ఇంకా అడ్డలైపోయాడు. ఇంకా మంచం మీద పీనిగా ఉన్నాడండి. ఆ విషయం తన భార్యకి తెలిసింది. భార్య తెలిసి వెంటనే రాజుగారి సముఖంకి వచ్చి ఏమన్నదంటే, నువ్వెందుకు అలాగా దిగులు పడతావు? నీ తండ్రి ఉన్నప్పుడే యెరూషలేములో కొంతమంది పట్టుకొచ్చేసాడు. ఆ పట్టుకొచ్చిన వాళ్ళు దానిలో ఉన్నాడు. ఆయన దేవుని మర్మాలు అన్నీ కూడా చెప్తాడు. కాబట్టి నువ్వు ఎందుకు నిరాశగా ఉంటావు? ఆయన పిల్లని చెప్పాడండి. వెంటనే ఆ దానిని పిలిచి ఆయనకి చెప్పాడండి. చెప్తే ఒకసారి దానియేలు గ్రంథము ఆ మాట చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మిగిలిన 24, 25 వచ్చినాలు ఒకసారి చూద్దాం. 24 వచ్చిన 5 వచ్చిన చూద్దాం. 737 పేజీ. కావున
ఆయన ఎదురు నుండి ఈ అరచేయి వచ్చి ఈ వార్తలు రాసిన శాస్త్రం ఏమనగా మెనే టేకెల్ ఉపాసన్. ఈ వాక్య భాగం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లక్ష్య చూసి దాన్ని ముగించాను. టేకెల్ అనగా ఆయనను త్రాసులో తుసుగా నీవు తక్కువ కనబడుతుంది. పేరేష్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగం పడి మాదిలకు పార్శీలకు ఇవ్వను. సరిపోతుంది పిల్లరా. దేవుడు ఒక దగ్గర చూసాడండి. ఎవరిని? బెల్షాసర్. బెల్షాసర్ చూసినోడికి ఆయన పాపం ఎక్కువైపోయింది, మేలు తక్కువైపోయింది. మనం పాట పడుకుంటాం. ఏం పాట అండి? దైవత్రాసుల్లో తోయగా నీవు తేలికై పోదువా, ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసి ఒక రోజు నీకుందని తెలుసా. కాబట్టి దేవుడు బెల్షాసర్ చూసిన ఆ దేవుడు దగ్గరలో చూసిన దేవుడు నిన్ను నన్ను తూయుకుని ఉంటాడా పిల్లరా? నిన్ను నన్ను తూయుకుని ఉంటాడా? ఒకవేళ దేవునికి ఇష్టమైన పని చేయలేదు అనుకోండి, కిందకెళ్ళిపోతుంది. కాబట్టి పిల్లరా, త్రాగుబోతుల విధులు గురించి మనం వచ్చిన సమయం వచ్చింది. అలాగే మళ్ళీ పేతురు పత్రికలకు వెళ్ళిపోదాం. 4వ అధ్యాయము. త్రాగుబోతుల విందులో చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొంచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుండగా. అంటే ముఖ్యంగా అన్యజనుల ఇష్టం నెరవేర్చాం ఇది వరకు. కానీ దేవుడు ఏమన్నాడంటే గర్దించిన కాలమే చాలు. పిల్లలు గర్దించిన కాలంలో నిజమైన దేవుని తెలుసుకోలేదు, విగ్రహ పూజ చేసాం, ఇష్టపడ్డలు ప్రార్థించాం, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు నిజమైన దేవుని తెలుసుకున్నాం, నిజ రక్షకుడు నిష్కృష్ణకి రక్షణ భాగ్యం పొందాం, సహోదర ప్రేమ కలిగి ఉన్నాం, ఇతరులకి సహాయం చేయడం నేర్చుకున్నాం, ఒకరి పాత్ర ఒకరు మరి సహాయం చేయడం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పుడు పిల్లల మళ్ళీ మనం వెనక్కి తిరిగిపోయి అల్లరితో ఉన్న ఆటపాటలు, మద్యం, సింగరాలు, జీలకర్ర చేస్తుంటే దేవుడు ఒప్పుకోడండి. గద్దించిన కాలమే చాలు. చాలామంది జీవితానికి సరిపడా మందు తాగేశారు. ఇప్పటికే 30 సంవత్సరాల నాటికే 60 సంవత్సరాలు తాగే మందు ఇప్పుడు తాగేశారు. కాబట్టి పిల్లల స్నేహితుల ప్రభావం. ఎందుకంటే ఇప్పుడు స్నేహితుల ప్రభావం అంటే మగవాళ్ళకు చూద్దాం, కానీ ఆడవాళ్ళ స్నేహితులు చూడమండి. ఆడవాళ్ళ స్నేహితులు ఉన్నారు, ఆడవాళ్ళలో స్నేహితులు కూడా మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చాలా మంది ఆదివారిని ప్రోకులు పెట్టుకుంటారండి. పెట్టుకుని వాళ్ళు మంచిని తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మన స్నేహము ఎలాంటి వాళ్ళతో చేస్తున్నా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లల నిజానికి దేవుడిన ఆయుష్కాలం కంటే ముందుగా చదివే ప్రమాదం ఉంది. ఒకసారి ప్రసంగ గ్రంథం చూద్దామండి. ప్రసంగ గ్రంథంలో చూసినప్పుడు ప్రసంగ గ్రంథం ఒక పేజ్ తీసిన పేజ్ నెంబర్ చెప్పండి. 550 దగ్గర ఉంటుంది. ఓకే, ప్రసంగ గ్రంథము ఓకే నేను చెప్తాను. ఏడో అధ్యాయము 559 పేజీ. 16 చదువుకుందాం. 16-17 ప్రసంగ గ్రంథము 7 అధ్యాయము 16-17 వచ్చినారు. అధికముగా నీతిమంతులై ఉండకము, అధికముగా జ్ఞానం కాకము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందు. చూడండి 17 వచ్చిన. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలంలో నీ వేళ చనిపోదువు. నీ కాలంలో ముందుగా నీ వేళ చనిపోదువు. అంటే దేవుడు వార్నింగ్ ఇచ్చాడండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయుష్కాలం ఇస్తాడండి. నిజంగా పిల్లరా, చాలా మంది గర్భంలో ఉండగానే చనిపోవడం మాకు తెలుసు. పుట్టిన తర్వాత చనిపోయే వాళ్ళు ఉంటారు, బ్రతికిన తర్వాత యవన ప్రాయంలో చనిపోయే వాళ్ళు ఉంటారు. అంటే ఏదో రకంగా చనిపోతాం.
కానీ ఈ మద్యం వల్ల, ఈ ద్రాక్షసం వల్ల దుర్మార్గ పనులు బుద్ధిహీనంగా తిరగవద్దంటే దానికి అర్థం ఏంటి? నిజంగా చాలామంది బుద్ధిహీనంగా తిరుగుతున్నారండి సమాజంలో. ఎవరు బుద్ధి చెప్పట్లేదు. ఇంకా చెప్పేవాడు చెప్పినా ఎవరు వింటలేదండి. బుద్ధిహీనంగా తిరగవద్దు. ఒకవేళ బుద్ధిహీనంగా తిరిగితే దేవుడు చూడండి, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలంకు ముందుగా, నీ కాలం అంటే దేవుడిచ్చిన ఆయుష్యం ఒకటి ఉందండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఒకటి ఉంది. ఆయుష్కాలం ముందుగా నువ్వు ఎలా చనిపోవద్దని ఒక హెచ్చరిక ఉపదేశించాడు దేవుడు. కాబట్టి పిల్లరా, ముఖ్యంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక దినాన్ని మరణించాలి. కానీ ఆ మరణము త్రాగడం వల్ల కాకూడదు. ఆ మరణము బుద్ధిహీనంగా తిరగడం వల్ల కాకూడదు. ఆ మరణము తల్లిదండ్రులు తిట్టేసి, కొట్టేసి, చంపేసి తనకి దారిగా చనిపోవడం చాలా మంది. ఇవి ఏం చేయకూడదండి. పుట్టిన మనల్ని దేవుడే మనల్ని పిలుస్తాడు. మన పని ఏంటంటే పిల్లరా, భక్తి పనులుగా పెరగడం, భక్తిని చేయడం, ఆ భక్తి చేసి ఇతరులకి ఒక వెలుగును ప్రశ్నించడం, అదే మనకి ఇచ్చిన బాధ్యత. ఒకవేళ ఈ భక్తిలో ఎవరైనా కూడా యూటర్న్ తీసుకున్నట్లయితే, మరలా వెనక్కి తిప్పుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలు అవకాశం ఉంది. ఒక వచ్చిన చూసుకుని మనం ముగించుకుందాం. చూసుకుని మనం ముగించుకుందాం పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 13. రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 143 పేజీ. క్రొత్త నిబంధన. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు, కామ విలాసములైనను, పోకిరి శాస్త్రములైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగడయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. ప్రియుల, ముఖ్యంగా మనం మొదట అనుకున్నాం, మద్యానికి బానిస అయితే మధ్య తాగులందరూ కూడా తాగుడికి బానిసలని అనుకున్నాం. అలాగే చాలామంది తిరుగుడుతనానికి బానిసలు ఉన్నారు. తిరుగుడుతనానికి అంటే భార్య అన్నా భర్త ఉన్నా కానీ మళ్ళీ ఇతరులతో, అలాంటి వారు కూడా ఈ మాటలకు వచ్చేసారు. చూడండి, మనం చూద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమాలు, సీరియల్ ఆటపాటలను, మత్తు అంటే గంజాయి మత్తు, అలాగే ఇంకోటి మత్తు కలిగిన పదార్థాలు ఏవి కూడా ముట్టకూడదు. మత్తైనను, తర్వాత కామ విలాసంలైనను. కామ విలాసం అంటే ఇంకా ఇదే. దీని గురించి చాలామంది ఇట్టి విధంగా ఉన్నారండి. నిజంగా పిల్లరా, మానే పిల్లలు కానీ తాడబాగుల్లోని బాగుమలు ఉంటారు. మనకి చేసుకోవడానికి ఏం పని ఉండదండి. ఆ వృత్తి చేసి పోషించుకోవాలి. అంటే ఇతరత్తుల్ని సుఖపెట్టి ఆ డబ్బుల వల్ల బ్రతుకుతారు. భర్త కూడా దగ్గర ఉంటాడండి. ఇతర పురుషులతో చేయడానికి మగోడు కూడా పట్టుకుంటాడు. అంటే ఇంటి దగ్గర ఉన్నా కూడా ఏం మాట్లాడు. ఎందుకంటే అది వాళ్ళ వృత్తి అంటే అదే వాళ్ళు తీసుకుంటారు. కానీ మన జీవితం అలా కాదండి. మనకు ఒక చక్కని కుటుంబం ఉంది, భర్త పోషించి కూడా ఉన్నాడు, భార్య పోషించుంది. కాబట్టి బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డల యొక్క యోగక్షేమాల కొరకే ఆలోచించాలి తప్ప ఇంకా ఈ లోకాశలతో, లేకపోతే స్నేహితుల ప్రభావంతో, లేకపోతే పరిస్థితుల ప్రభావంతో ఇటు విధంగా మరి కామ వికారంలైనను, విలాసంలైనను
పొగిరి శాస్త్రం లేకయు కలహమైనను మత్సరమైన లేకయు. అంటే ఒకవేళ మన ఇంట్లో కలహం ఉంటే ఎప్పుడు కూడా కొన్ని ఇళ్ళలో ఎప్పుడు కూడా దెబ్బలాడే. ఒకవేళ అలా దెబ్బలాడుకున్నట్లేదు పిల్లరా, మనం భక్తి పరులు ఉండండి, భక్తి ఇల్లుగా మారిపోతాం. ఎందుకంటే దేవుడు మనకు ఒక చక్కని ఆయుధం ఇచ్చాడండి. ఆయుధం ఏంటంటే ఆయుధం ఏంటంటే ప్రేమ అనేది ఆయుధం. కుటుంబంలో కలహాలు వస్తాయి, గొడవలు వస్తాయి. మనం ఎలా పరిష్కరించాలంటే వాటితో పరిష్కరించుకోవాలి, సమాధానం పడాలి. కాబట్టి కలహమైనను మచ్చరమైనను, మచ్చరం అంటే చాలామందికి కుళ్ళు, స్వార్థం, ఎదురు వాళ్ళు బాగుపడితే అసలు ఒప్పుకోరండి. ఒకప్పుడు నేను తెల్ల సోపు వేసుకుని వెళ్తుంటే ఒక ఆయన మన ఊరాడు వెనకలు ఎక్కడండి, ఎక్కడి కాబట్టి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి అక్కడ దిచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చినవాడికి తెల్ల సోపు చూసినవాడికి వెనకాల నల్లగా అయిపోయింది. ఏంటంటే అడుగు చూసినప్పటికి పాపమాడు అసలు ఎదుటి వాళ్ళు తెల్ల చొక్క వేసుకుంటే వాసన ఎక్కించుకున్నానండి. నాకు అర్థమైంది, ఓహో ఎక్కినోడు ఇది చేసాడు అంటే సైకిల్ని ఏదో గ్రీజ్ ఉంటుంది కదా, ఆ గ్రీజ్ ఆయన రాసుకుని శుభ్రంగా ఏళ్ళతో రాసినండి. కాబట్టి చాలామంది ఇలా ఉంటారండి, మచ్చరం. అలాగే మచ్చరమైన లేకయు పగడయ్యందు నడుచుకున్నట్లుగా మర్యాద నడుచుకున్నాం. అంటే పిల్లరా, మనం క్రైస్తవులను పగటి సంబంధం అండి, వెలుగు సంబంధం. కాబట్టి ప్రభు ఏమన్నారంటే మీరు లోకానికి వెలుగా చీకటనే అన్నారా, వెలుగా ఉన్నారు. కాబట్టి వెలుగు ఉండమని ప్రభు కోరుకున్నాడు. అది దేవునికి ఇష్టం. ఒకవేళ మన జీవితాల్లో వెలుగును ప్రచురింపలేకపోయినా, వెలుగుగా మారకపోయినా, వెలుగు ఉండకపోయినా నీకు నీవే దేవుని యొక్క ఉగ్రతకు పోతుడు అవుతావు అంతే, అది కన్ఫర్మ్. కాబట్టి మనం భక్తి పరులుగా జీవించడం కోసం దేవుడు ఎన్నుకున్నాడు, భక్తిహీనులుగా జీవించడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఈ పాట విన్న తర్వాత అసలు మనం ఈ ఎన్ని సంగతులు మనం ఆలోచించిన తర్వాత మన భక్తి పరులు ఉన్నామా, లేకపోతే భక్తిహీనులుగా మారిపోవడానికి మన అవకాశం అది అనేది తెలుసుకుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, మనం అనుకున్నట్టుగా జరగం. మనం ఎన్నో ఆలోచన చేస్తాం, ఎన్నో ఊహలు ఉంచుకుంటాం. కాబట్టి దేని యొక్క తలంపులు వేరు, మనిషి యొక్క తలంపులు వేరు. కాబట్టి ఇటు విధంగా దేవుళ్ళు బాధ్యత కలిగి, భక్తి కలిగి, ధైర్యం ఉంటూ మన కుటుంబాన్ని దీని బిడ్డలకు మార్చుకోవాలని తెలియజేస్తూ ఇంతవరకు ఓపిక నేను అందరూ తీసుకొచ్చుకోవాలనుకున్నాను. అందరు తెలుస్తూ ఈ వర్షం వచ్చినాను సమయంలో పిల్లల మరి ప్రభు చేసిన త్యాగం గురించి మన మధ్య స్వాములు చంద్రశేఖర్ గారు మరి కార్యక్రమం నడిపించాలని కోర్చి వారికి సమర్పిస్తున్నాను. ఇంతవరకు కూడా భక్తి పరులు